వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ శ్మశాన వాటికలో కనీస మౌలిక వసతుల కోసం 17 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు తొలుత ఎమ్మెల్యే నాగరాజుకి పుష్పగుచ్చం అందజేసి సాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. శ్మశాన వాటికలు కూడా ప్రజా జీవనంలో ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు, విద్యుత్ కూర్చునే సదుపాయం, షెడ్లు, టాయిలెట్లు వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. ఈ రోజు 17 లక్షల రూపాయల నిధులతో ప్రారంభించిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం. ప్రజల సమస్యలు విని పరిష్కరించడం నా బాధ్యత. మీ అందరి ఆశీర్వాదాలతో మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తాను అని అన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ అభివృద్ధి పనులకు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ గారు, నాయకులు ఈర్ల రాజేందర్, మచ్చర్ల స్టాలిన్, గొలుసుల సంతోష్, కడెం కుమార్, భరత్, పిట్ట సుధీర్, మహిళలు సైజాజీ, ఉపేంద్రతో పాటు డివిజన్ గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయానని పని చేపిస్తా అని మా డివిజన్ హామీ ఇచ్చిండు. ఇంత గొప్ప నాయకుడు మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నదని మొన్న కూడా మేము మాట్లాడినాం. అదేవిధంగా లోతట్టు ప్రాంతంలో మా ఎన్టీఆర్ నగర్లో ఇంకా కొన్ని గల్లీలు